ఏం నరసిందా వాడికి ఏరు లేవన్నాయో మరి. ఇదేనా ఇప్పుడు ఈ నెల ఎట్లుంటే మే నెల ఎట్టుండాలి? మే నెల చచ్చిపోతాం. ముసలి ముక్కలు వస్తాయి బాబు వేడికి. దేశాలకు ఏమైనా పంపించుకోవాలి చాలా అనుమానం ఉంటే అనుకో ఇదిలే వచ్చాక ఈ రౌండ్గా వాడుదాం. వామ్మ ఇంత వేడిగా చూడు నీళ్ళు. యానం చేపలు పడతాయి. ఒకవేళ నీళ్ళకి వచ్చిన వేడి ఉన్నాయి నీళ్ళు. దాన్ని దిగు నీకు అర్థమైద్ది. ఆడ పని కాదు, డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఇంకా డైరెక్ట్గా ఆడికి వెళ్ళిపోదాం. ఉడితే ఉద్దిగా వడాలు వచ్చి ఆడదాం కదా, ప్లేస్ లేదు. మొత్తం నాసు మొత్తం పైకి లెగిసింది మురిగి. పాప నరసింహ, ఈ ఎండాకాలం సాయంత్రం షికార్ వేస్ట్. ఎందుకంటే ఆ రేంజ్లో నీళ్ళు ఈ టైంలో కాగుతున్నాయంటే ఇంకా యాళ్ళు చేపలు పడతాయి నీకు. ఏదేమైనా పొద్దున వేయడం 2 గంటలు కొట్టుకోవడం రావడం అంతవరకే. అది చూడు పాంప్లెంట్, అది మొయ్యరా పాంప్లెంటా? కురమైన పిల్లలు 6 రేంజ్లో ఉండవు, అట్లా కొట్టుకోవాలి. ఈ లోపు వచ్చి గుద్ది పడేది, నోట్లో వేసుకోకపోయినా మామూలుగా ఎట్టి పడేస్తుంది. అసలు ఆడున్నాయి చేపలు చూడాలి. ఆడదానికి ప్లేసినప్పుడు ఏం చూసి ఏం లాభం? ఇంత సందు లేదులే కానీ కొడితే తప్పు ఎట్లా లేస్తే కింద పడుతుంది. ఆడ కదా గుడి కాడ కొట్టి ఉంటుంది, కొట్టిన కాడ ఆడే వేయాల. ఏమో పైకి లేచి మళ్ళీ కింది దిగింది. ఈ రోజులకి మళ్ళీ ఫుల్ మరల్ ఉమెన్. నరసింహ ఎట్లుంది? బాగుంది, సూపర్, గుడ్ క్యాచ్. ఉంటుంది 1 కేజీ బావు, అంత చేతి ఉండదు. ఓకే, షికారుకి వచ్చి ఇక ఏం పడవలే అనుకుంటా పోయే టైంలో అట్ట ఏజ్లో అంతే క్యాచ్ చేసింది అన్నమాట. వచ్చాయి ఏం కనపడుతుంది, చీకటి పడ్డది. ఫ్రెండ్స్ అది కూడా గుడ్ల క్యాచ్. అది ఇంత వేడి నీళ్ళలో చేపలు పడతాం కష్టం. మోకాలు లోతు నీళ్ళలో పోయినా కూడా వేడిగా ఉన్నాయి నీళ్ళు. ఈ ఎండాకాలం వరకు పొద్దున పూట షికారు తీసుకోవడమే, మధ్యాహ్నం నుంచి చాలా కష్టం. లక్లో క్యాచ్ అయింది. ఓకే, ఏదో ఒకటి వచ్చింది. నరసింహ టైం ఎంత అవుతుంది? 6:52. ఇవి ఎంత వేడి కూడా నీళ్ళు.